నమస్తే, వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ లైవ్ షో గురుకుల ఉద్యోగ గైడ్. ఈరోజు మన గురుకుల ఉద్యోగ గైడ్ కార్యక్రమంలో తెలంగాణ 1969 తెలంగాణ మూమెంట్ గురించి తెలుసుకుందాం. మరి దీని గురించి మరిన్ని వివరాలు మీకు అందించడానికి మనతో ఉన్నారు పి అశోక్ కుమార్ గారు, సీనియర్ ఫ్యాకల్టీ. వారిని పరిచయం చేసుకుని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. సో అయితే మనకి 3 ఉద్యమాలు జరిగాయి. సో ఈ మూడిట్లో కూడా 1969 తెలంగాణ మూమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మనకి మొత్తంగా తెలంగాణ ఉద్యమ 60 ఏళ్ళ పోరాటం చూసినప్పుడుగా 1952లో ముల్కీ అజిటేషన్, అదేవిధంగా 1969లో ఈ జై తెలంగాణ అజిటేషన్, చివరి దశ ఉద్యమంలో 2000 తర్వాత లాస్ట్ మూమెంట్ అనేది 3 ఉద్యమాలు కొనసాగినాయి. ఈ 3 ఉద్యమాల్లో భాగంగా మనం 1969 ఉద్యమంలో భాగంగా లాస్ట్లో కొంత మనం ఏప్రిల్ వరకు జరిగిన ఉద్యమం గురించి పరిశీలించాం. మనకు జనవరిలో ఉద్యమం మొదలైతే జనవరి 8వ తారీఖు నాడు అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే విద్యార్థి అంగస్ట్రైక్ మొదలు పెడితే ఉద్యమం మొదలు కావడం జరిగింది. అలా జనవరిలో మొదలైన ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కొనసాగింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో మొదలైన ఉద్యమం హైదరాబాద్కు షిఫ్ట్ అయి హైదరాబాద్ కేంద్రంగా మొత్తం కొనసాగింది. మనకి ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఉద్యమాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పథకం 8 పాయింట్ ఫార్ములా 8 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ 8 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అది నామకే వాస్తుగా ప్రవేశపెట్టారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగా మారిపోయింది. ఈ 8 సూత్రాల పథకంలో భాగంగా కూడా మనకు మిగిలిన నిధుల అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వరిష్ట భారత కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉద్యమం మాత్రం తగ్గలేదు, మళ్ళీ అదేవిధంగా కొనసాగింది. దానిలో భాగంగా మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఒక తేదీ ఏమిటంటే మే 1వ తారీఖు నాడు చాలా ముఖ్యమైన తేదీ. ఈ తేదీ నాడు ఒక డిమాండ్స్ డేగా జరుపుకోవడం జరిగింది. ఉద్యమంలో భాగంగా ఏమిటా కోరికలు అంటే, ప్రభుత్వం అనేది ఒక నిర్బంధకాండ కొనసాగిస్తుంది, ప్రభుత్వం అనేది కాల్పులు జరుపుతుంది, ప్రభుత్వం అనేది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రస్తుతం కాసు బ్రహ్మానంద ప్రభుత్వాన్ని తొలగించి ఆ స్థానంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని, ఉద్యమంలో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమంలో గాయపడ్డ వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ఈ మేడే నాడు ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీ సందర్భంగా గవర్నర్కు ఒక వినతి పత్రం ఇవ్వడమే డిమాండ్స్ డే ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి డిమాండ్స్ డే సందర్భంగా ప్రభుత్వం అనేది వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. డిమాండ్స్ డే తెలంగాణ వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. అనుమతి మాత్రం పబ్లిక్ గార్డెన్ నుంచి గవర్నరు భవన్ వరకు అనుమతి ఇచ్చారు. కానీ వీళ్ళు మాత్రము చార్మినార్కి వెళ్ళి సికింద్రాబాద్కి వెళ్ళి 2 ర్యాలీలు తీస్తామని స్పష్టం చేయడం జరిగింది. దానిలో భాగంగా మే 1వ తారీఖు నాడు ఒకటి చార్మినార్ ర్యాలీ, 2వ సికింద్రాబాద్ ర్యాలీ. ఈ చార్మినార్ ర్యాలీలో విద్యార్థి నాయకుడు మల్లికార్జున్, విద్యార్థి నాయకుడితో పాటు ఆ యొక్క టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి నాయకుడు మదన్ మోహన్, అలాగే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అనే వాళ్ళు చార్మినార్ ర్యాలీకి నేతృత్వం వహించడం జరిగింది. ఆ చార్మినార్ ర్యాలీని ఉద్దేశించి అక్కడ గుమిగున్నటువంటి తెలంగాణ వాళ్ళను ఉద్దేశించి చాలా సీనియర్ నాయకుడైనటువంటి, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ఒక డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి, తెలంగాణ రాజకీయ కురువృద్ధుడిగా పిలువబడ్డటువంటి, తెలంగాణ పితామహుడుగా పిలువబడ్డటువంటి కేవీ రంగారెడ్డి, కొండ వెంకట రంగారెడ్డి చార్మినార్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించాడు. దాదాపుగా 30,000 మంది చార్మినార్ వద్ద వాళ్ళు సమావేశమైతే వాళ్ళు ఉద్దేశించి కేవీ రంగారెడ్డి ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించాడు. ఏమిటంటే, బానిస బతుకుల కన్నా, సీమాంధ్రుల వద్ద బానిస బతుకుల కన్నా మరణం మేలని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. అంటే ఆయన గులాంకి జిందగీసే మౌత్ అచ్చి హై, గులాంకి జిందగీసే మౌత్ అచ్చి అని చెప్పేసి ఆవేశపూరితంగా ఆయన మాట్లాడాడు. అంటే బానిస బతుకుల కన్నా దానికంటే చావడం మేలు, బానిస బతుకుల కన్నా మరణం మేలని చెప్పేసి డిమాండ్స్ డే సందర్భంగా చార్మినార్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరిగింది. ఈ చార్మినార్ ర్యాలీ సందర్భంగా నాయకత్వం వహించిన వాళ్ళు మల్లికార్జున్, మదన్ మోహన్, కేశవరావు జాదవ్, ఈ 3 అనేవాళ్ళు నాయకత్వం వహించారు. కాబట్టి ఎగ్జామ్లో అడిగే అంశం ఏమిటంటే, మే 1వ తారీఖు నాడు ఏ దినోత్సవంగా జరుపుకున్నారు? మేడేగా, అంటే మే 1వ తారీఖున మేడేగా జరుపుకుంటాం మామూలుగా. అయితే తెలంగాణలో మాత్రం మేడే రోజు మాత్రం రక్తపాతం పారింది. చార్మినార్ నుంచి ర్యాలీ బయలుదేరగానే పోలీసుల మధ్య, తెలంగాణ వాదుల మధ్య ఘర్షణ కొనసాగి కాల్పులు జరిగి ఆ కాల్పుల్లో చాలామంది గాయపడ్డ సందర్భాలు మనకు మేడే సందర్భంగా కనబడతాయి.
అదేవిధంగా ఈ యొక్క ర్యాలీ మొత్తం పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీ కొనసాగితే సికింద్రాబాదు ర్యాలీకి నేతృత్వం వహించిన వాళ్ళు ఇద్దరు నేతృత్వం వహించారు. వాళ్ళిద్దరూ ఒక ఆయన ఎస్బి గిరి, ఇంకో ఆయన సర్దార్ గౌతులచ్చన్న. ఎస్బి గిరి, సర్దార్ గౌతులచ్చన్ అనే వాళ్ళు సికింద్రాబాదు ర్యాలీకి నేతృత్వం వహించారు. కానీ వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. కానీ తెలంగాణ వాదులు పోలీసుల యొక్క నిర్బంధాలను కూడా అడ్డు తొలగించుకుంటూ పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీకి వచ్చారు. ఆ పబ్లిక్ గార్డెన్ నుంచి ఈ రెండు కూటములు చార్మినార్ ర్యాలీ అండ్ సికింద్రాబాద్ రెండు ర్యాలీలు కూడా పబ్లిక్ గార్డెన్ వద్ద కలిసి అక్కడి నుంచి రాజ్భవన్కి, గవర్నర్ బంగ్లాకి పోవడం జరిగింది. కొంతమంది వ్యక్తులు గవర్నర్ బంగ్లాకి లోపలి పోయి వినతి పత్రం సమర్పిస్తుండగా బయట ఉన్నటువంటి తెలంగాణ వాదులకి పోలీసుల మధ్య ఘర్షణ జరిగి పోలీసులు అనే వాళ్ళు కాల్పులు జరిపితే ఆ యొక్క ఉద్యమంలో ముగ్గురు మరణించారు. ఉపేందర్ రావు అనే ఒక సాయంకాల కాలేజీ విద్యార్థి ఈ కాల్పులలో మరణించాడు. అతని దాన సంస్కారాలు నిర్వహించడానికి కూడా కుటుంబంలో ఎవరు లేరు. అంటే తండ్రి చనిపోయాడు, తల్లి ఉంటే ఆమె కాశీయాత్రలో పోవడం జరిగింది. ఒక చెల్లె ఉంటే రెండవ తరగతి సెకండ్ క్లాస్ చదువుతున్నట్టు 7 సంవత్సరాల బాలిక ఉన్నది. ఆ 7 సంవత్సరాల బాలిక ఏం చేయలేక, తల్లి లేక తండ్రి లేక, ఆ తల్లి తీర్థయాత్రల్లో ఉంటే అతన్ని పారేయడానికి కూడా ఎవరు లేకపోతే, దాన సంస్కారం కూడా ఎవరు లేకపోతే స్నేహితులు అనే వాళ్ళు విరాళాలు వేసుకొని అతన్ని దాన సంస్కారం నిర్వహించిన కార్యక్రమం కూడా ఈ యొక్క మేడే సందర్భంగా కొనసాగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేడే సందర్భంగా కేవీ రంగారెడ్డి ఆయన చెప్పినటువంటి స్లోగన్ ఏమిటి అని ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. కాబట్టి గులాంకి జిందగీ సే మౌత్ అచ్చీ హై అని ఆయన ఉర్దూ భాషలో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి బానిస బతుకుల కన్నా మరణం మేలని చెప్పే అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అది ఇంకా చార్మినార్ ర్యాలీకి నేతృత్వం వహించిన వాళ్ళు ముగ్గురు. ఒక ఆయన మల్లికార్జున్, మదన్ మోహన్, కేశవరావు జాదవ్ నడిపిన పత్రిక ఒలంపస్ అనే పత్రిక. కేశవరావు జాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఆయన ఒలంపస్ అనే పత్రిక నడిపాడు. కాబట్టి ఈ మేడే సందర్భంగా ఈ తేదీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు ఎగ్జామ్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మేడేతో పాటు మేడే తర్వాత మనకు జరిగినటువంటి ఒక ముఖ్యమైన దినోత్సవం ఏంటంటే మే 17. ఈ మే 17వ తారీఖు నాడు కూడా అమరవీరుల దినోత్సవంగా లేదా మృతివీరుల దినోత్సవంగా, దీన్ని ఇంగ్లీష్లో మనము మార్టియర్స్ డేగా పిలుస్తాము. మార్టియర్స్ డేగా ఈ యొక్క మే 17వ తారీఖు నాడు మార్టియర్స్ డేగా జరుపుకున్నారు. కాబట్టి ఈ తేదీని అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మే నెలలో ఈ విధంగా ఉద్యమాలు మొత్తం కొనసాగినాయి. ఆ తర్వాత మనకు 69 ఉద్యమాన్ని మనం పరిశీలించినప్పుడు మే నెల వరకు విద్యార్థి ఉద్యమంగా కొనసాగింది. మే నెల వరకు ఉద్యమాన్ని మదన్ మోహన్ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో కొనసాగించారు. కానీ ఏప్రిల్ 21వ తారీఖు నాడు ఈ ఉద్యమంలోకి ప్రవేశించినటువంటి మర్రి చెన్నారెడ్డి మే 22వ తారీఖు నాడు తెలంగాణ ప్రజాసమితి యొక్క బాధ్యతలు స్వీకరించాడు. కాబట్టి ఉద్యమాన్ని రెండవ దశ ఉద్యమంగా మే నెల తర్వాత జూన్లో ప్రవేశపెట్టగానే రెండవ దశ ఉద్యమంగా పిలవచ్చు. కాబట్టి జూన్ నెల, జూలై నెల అండ్ ఆగస్టు, జూన్ జూలై ఆగస్టు నెలలో ఉద్యమం అనేది తీవ్రతరంగా కొనసాగింది. కాబట్టి జూన్ నెలలో 2వ తారీఖు, 3వ తారీఖు, జూన్ 2nd and 3rd and 4th ఈ 3 రోజులలోనే ప్రభుత్వ నిర్బంధాల కారణంగా, ప్రభుత్వం యొక్క పోలీసుల యొక్క కాల్పుల కారణంగా దాదాపుగా 60 నుంచి 70 మంది పోలీస్ కాల్పులలో మరణించారు. ఒకరుగా ఇద్దరు కాదు, 70 మెంబర్స్ మరణించారని తెలంగాణ ప్రజాసమితి ఆరోపించడం జరిగింది. కాబట్టి ఒక రక్తపాతం కొనసాగింది. కాబట్టి ఈ జూన్ నెలలో ఉద్యమం అనేది ఒక విద్యార్థి ఉద్యమంగా మొదలై ఉద్యోగులు అనేవాళ్ళు ప్రవేశించి, కార్మికులు అనేవాళ్ళు ప్రవేశించి, చివరికి రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఉద్యమాన్ని స్వీకరించిన నేపథ్యంలో విశాలమైన ఉద్యమంగా కొనసాగింది. కాబట్టి జూన్ నెలలో రక్తపాతం అనే మొత్తంగా కొనసాగింది. జూన్ 2వ తారీఖు నాడు శ్రీధర్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు బంద్కు పిలుపునిచ్చాడు. ఆ సందర్భంగా మనకి కోటి సెంటర్ నుంచి యాబిడ్స్ వరకు ర్యాలీ తీసే ప్రయత్నం చేశారు విద్యార్థులు. అలా ర్యాలీ తీస్తుండగా తెరిచి ఉన్నటువంటి షాప్స్ అన్నింటిని కూడా మూసేసి ఒక ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా యాబిడ్స్ చౌరస్తాలో దుర్గా విలాస్ అనే ఒక హోటలు తెరిచి ఉంది. ఒక హోటల్ తెరిచింది, దుర్గా విలాస్ హోటల్. ఆ హోటలు సీమాంధ్ర గుండాలకు అడ్డాగా ఉన్నది. దాంట్లో సీమాంధ్ర గుండాలు అనే వాళ్ళు షట్టర్ తీసుకుని అక్కడే ఉన్న సందర్భంలో ఆ హోటల్ తెరిచి ఉంటే మీరెందుకు హోటల్ తెరిచి ఉంచారని చెప్పేసి ఒక విద్యార్థి, ప్రేమ్ కిషోర్ అనే విద్యార్థి ఆ హోటళ్ళకి పోయే ప్రయత్నం చేసి నిలదీసే ప్రయత్నం చేశారు. లోపడి పోయిన విద్యార్థిని అక్కడనే షట్టర్లు కింది దించి లోపడిన ఆ ప్రేమ్ కిషోర్ విద్యార్థిని కత్తులతో పడవడం జరిగింది సీమాంధ్ర గుండాలు. లోపడ దుర్గా విలాస్ హోటల్లో అతని అహకారాలు విన్న మిగతా విద్యార్థులు
లోపడి పోవడానికి ఎక్కడో స్పేస్ లేకపోతే కరెంటు స్తంభాలకి ఆ స్తంభాల ద్వారా బాల్కనీ గుండా లోపలి ప్రవేశించి కాపాడే ప్రయత్నం చేస్తే అప్పటికే తీవ్రమైన రక్తస్రావం జరిగి చావు బతుకులా ఉన్న అతన్ని ఆసుపత్రికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు ఎవరు కూడా సహకరించలేదు. చివరికి దారిన పోయి ఒక కారును తీసుకొని దాంట్లో తీసుకొని పోతుండగా మార్గ మధ్యంలోనే మరణించడం జరిగింది. కాబట్టి మనకు 69 ఉద్యమంలో పోలీసుల నిర్బంధకాండ ఒకటే కాదు, కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క ముఖ్యమంత్రి కూడా నిర్బంధకాండ కొనసాగించి రౌడీల మూకల చేత కూడా దాడి చేయించే ఒక ప్రయత్నం చేశాడు. ఇది జూన్ 2వ తారీఖు నాడు జరిగింది. జూన్ 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు 3 రోజుల పాటు నిరంతర ఘర్షణ కొనసాగింది. గవర్నమెంట్ 36 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. రోడ్లు మొత్తం కరెంటు స్తంభాలతోని, విద్యుత్ స్తంభాలతోని, ఆ యొక్క చెట్లతోని, పూల కుండలతోని మొత్తంగా రోడ్లు మొత్తం కూడా నిండిపోయినాయి. ప్రజల మధ్య, పోలీసుల మధ్య హోరాహోరీ కొనసాగింది. ఈ 3 రోజులలో దాదాపుగా 70 మంది వరకు మరణిస్తే 4వ తారీఖు నాడు అర్ధరాత్రి 11 గంటలకు ప్రధానమంత్రి తెలంగాణకు రావడం జరిగింది. ఇది దేశ చరిత్రలో కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ 69 ఉద్యమ కాలంలో ఇలాంటి మరణకాండ మీద, తెలంగాణలో జరుగుతున్నట్టు ఒక మరణకాండ మీద రామ్మోహన్ అనే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్, రామ్మోహన్ ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తెలంగాణలో జరుగుతున్న ఇన్సిడెంట్లు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ నివేదిక పంపిస్తే అప్పుడు ఆ నివేదిక ఆధారంగా అర్ధరాత్రి పూట జూన్ 4వ తారీఖు 1969 జూన్ 4th నాడు అర్ధరాత్రి పూట 11 గంటలకి ప్రధానమంత్రి ప్రత్యేక విమానంలో తెలంగాణకు రావడం జరిగింది. 11 గంటల నుంచి 4 గంటల వరకు ఈ యొక్క బాధిత ప్రాంతాలలో ఆసుపత్రుల్లో ఉన్నటువంటి గాయాల పాలైన వాళ్ళని పరామర్శించింది ఇందిరాగాంధీ. ఈ సందర్భంగా మరి చెన్నారెడ్డి, మేడం మీరు కనుక ఒక 24 గంటల ముందు హైదరాబాద్కు వచ్చి ఉంటే కనీసం 30 ప్రాణాలు దక్కేవి కదా అని చెప్పేసి అన్నప్పుడు ఇందిరాగాంధీ నిశ్చేశ్వరాలయ చూడడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు కేవీ రంగారెడ్డి, మరి చెన్నారెడ్డి, అప్పుడు ఎంపీలుగా ఉన్న డాక్టర్ మెల్కోటే, అలాగే సంగం లక్ష్మీబాయి లాంటి వాళ్ళు తెలంగాణ వాదులతోని, అలాగే ముఖ్యమంత్రి ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి, పిసిసి అధ్యక్షుడు కాకాని వెంకటరత్నం, ఒల్లూరి బసవరావు లాంటి నాయకులందరితోని ఆమె చర్చలు జరిపి నాకు ఇమీడియట్గా ఆఫ్ఘనిస్తాన్ పోయే ఒక అవసరం ఉన్నది, ఆ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి పోవాలి, కాబట్టి హోంమంత్రిత్వ శాఖ హోంమంత్రి వైబీ చౌహాన్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరించని చెప్పేసి అర్ధరాత్రి పూట వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి దేశ చరిత్రలో ఒక ప్రాంతంలో అల్లర్లు జరిగినప్పుడు ప్రధానమంత్రి అర్ధరాత్రి పూట రావాల్సిన అవసరం ఏర్పడిందంటే ఉద్యమం యొక్క తీవ్రత ఎంత ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జూన్ నెలలో ఈ విధంగా జూన్ 2, 3, 4 తారీఖులో కొనసాగితే, అలాగే ముఖ్యమైన మరొక అంశం ఏమిటంటే జూన్ 17వ తారీఖు నాడు మహిళా దినోత్సవంగా జరుపుకున్నారు. జూన్ 17వ తారీఖు నాడు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నిరసనలు వ్యక్తం చేశారు. అప్పుడు 69 ఉద్యమ కాలంలో హైదరాబాద్ నగర మేయర్ ఒక మహిళ ఉంది, కుముదిని నాయక్ ఉంది, ఆమె ఆధ్వర్యంలో ఉద్యమాలు అనేవి కొనసాగడం జరిగింది. ఆమెతో పాటు సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, శాంతాబాయి లాంటి ఎమ్మెల్యేలు, కుముదిని నాయక్ ఒక మహిళా మేయర్లందరి ఆధ్వర్యంలో జూన్ 17వ తారీఖు నాడు ఉమెన్స్ డేగా మహిళా దినోత్సవంగా జరుపుకున్నారు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ తేదీ చాలా ఇంపార్టెంట్. జూన్ 17th ఉమెన్స్ డేగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఒక 17వ తారీఖు. అదే ఇదే జూన్ నెలలో జూన్ 24వ తారీఖు నాడు ప్రముఖ నాయకులందరినీ దాదాపుగా 16 మందిని జూన్ 24వ తారీఖు నాడు పీడీ యాక్ట్ కింద గవర్నమెంట్ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం జరిగింది. కాబట్టి జూన్ నెలలో అత్యంత క్రియాశీలకంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని దెబ్బతీయడానికి కాసు బ్రహ్మానందరెడ్డి వారం రోజుల ముందుగానే రాజమండ్రి సెంట్రల్ జైలుని మొత్తంగా క్లీన్ చేయించి, శుభ్రం చేయించి ఖైదీలందరినీ అక్కడికి తరలించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్లో చెంచల్గూడ జైలు ఉంది, ముషీరాబాద్ జైలు ఉంది. ఇంత పెద్ద పెద్ద జైలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాదును కాదని ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులందరినీ ఆంధ్ర ప్రాంతంలో బంధించే ప్రయత్నం చేసింది గవర్నమెంట్. కాబట్టి పీడీ యాక్ట్ కింద మనకు మరి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాబూజీ, ఎంఎం ఆసిము, అచ్యుతారెడ్డి, అలాగే ఆదిరాజు వెంకటేశ్వరరావు ఒక జర్నలిస్ట్ని, ఇలాంటి ముఖ్యమైన తెలంగాణ వాదులందరూ కూడా జూన్ 24వ తారీఖు నాడు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం జరిగింది. దానితో పాటు ఇదే జూన్ నెలలో జూన్ 10వ తారీఖు నాడు, జూన్ 10th నుంచి జూలై 16th వరకు దాదాపుగా 37 days 37 రోజుల వరకు ఇండెఫినెట్ స్ట్రైక్ అనేది కొనసాగింది. ఉద్యోగుల సమ్మె అనేది కొనసాగింది. 37 రోజుల పాటు 69 ఉద్యమ కాలంలో ఉద్యోగులు అనేవాళ్ళు సమ్మె బాట పట్టారు. కాబట్టి తేదీ చాలా ఇంపార్టెంట్, మోస్ట్గా తేదీ చాలాసార్లు ఎగ్జామ్ ఆడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జూన్ 10 నుంచి జూలై 16th వరకు 13 days. అదే మనకు
2011లో జరిగినటువంటి సకల జనుల సమ్మె అనేది 42 రోజుల పాటు కొనసాగితే ఇక్కడ మాత్రం 37 రోజులకు ఉంది. సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు, ఇక్కడ అడిగేది బేసిక్ క్వశ్చన్లే కాబట్టి మినిమంగా మనకు వచ్చే 15 క్వశ్చన్లలో 2 లేదా 3 మార్కులు మనకు తేదీల ఆధారంగా క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ 69 ఉద్యమ కాలంలో సమ్మె జూన్ 10 నుంచి జూలై 16 వరకు కొనసాగింది. ఈ ఉద్యమ కాలంలో ఉద్యోగులు అనేవాళ్ళు సమ్మెలో ఉన్నంత కాలం ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కొనసాగితే వాళ్ళు ఉద్యమాన్ని విరమించిన తర్వాత ఉద్యమాన్ని వెనుకడిగేసింది. ఒకవైపు ప్రముఖ నాయకులందరినీ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జూన్ 24 బంధించడం, ఉద్యోగుల సమ్మె జూన్ 16వ తారీఖు నాడు వెనుక తీసుకున్న కారణంగా ఉద్యమం అనేది కొంత వెనుకబట్టుపడడానికి గల కారణమైంది. కాబట్టి జూను జూలై నెలలో ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగి ఆ జూన్ జూలై నెలలోనే మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేసే ఒక ప్రయత్నం కూడా కొనసాగిన నేపథ్యాన్ని మన అభ్యర్థులు అనేవాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం అనేది చేయాలి. కాబట్టి ఇది ఒక ఉద్యమాల పరంగా ఉన్న కాన్సెప్ట్. దాంతోపాటు మనము ఈ 1969 తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ రాజకీయ పార్టీలు అంటే మనకు ఈ 60 ఏళ్ల పోరాటం అనేది కంప్లీట్గా పొలిటికల్ పోరాటమే. ఇక్కడ ప్రధాన ఎజెండాగా నడిచిన పొలిటికల్ పార్టీల ఆధ్వర్యంలో కొనసాగినాయి. కానీ అదే సమయంలో ఈ పొలిటికల్ పార్టీలే మోసం చేయడం కూడా జరిగింది. తెలంగాణ ఉద్యమ కాలంలో పొలిటికల్ పార్టీస్ అనేవి మోసం చేసినప్పుడే మళ్ళీ వెనకడుగేసింది. ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినవి పొలిటికల్ పార్టీసే, మళ్ళీ ఉద్యమం వెనకడుగు వచ్చింది కూడా పొలిటికల్ పార్టీసే. కాబట్టి ఇక్కడ మనకు ప్రధానంగా ఒక 4 నుంచి 5 పార్టీలు ఎన్నికలలో గుర్తుపెట్టుకోవాలి. ఒకటి తెలంగాణ ప్రజాసమితి, 2 అపోజిట్ తెలంగాణ ప్రజాసమితి, పోటీ తెలంగాణ ప్రజాసమితి, 3 తెలంగాణ కాంగ్రెస్ కమిటీ, 4 యునైటెడ్ ఫ్రంట్. ఈ 4 పార్టీలు ప్రముఖ పాత్ర పోషించాయి. దానితో పాటు తెలంగాణ ప్రజా పరిషత్ మరియు సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అని చెప్పేసి మొత్తంగా 6 పార్టీలు ఉద్యమ కాలంలో పనిచేసినాయి. టోటల్గా ఉద్యమాన్ని నడిపినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ ప్రజాసమితి. మనకు 2000 తర్వాత ఉద్యమాన్ని భుజస్కంధాలపైన వేసుకొని నడిపిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అదే 69 ఉద్యమాన్ని పరిశీలించినప్పుడు మనం ముఖ్యమైన పార్టీ ఏంటంటే తెలంగాణ ప్రజాసమితి అనేది ముఖ్యమైన పాత్ర పోషించింది. తెలంగాణ ప్రజాసమితిని టీపీఎస్గా మనం పిలుస్తాము. ఇది 1969 మార్చి 25న దీన్ని అనంతల మదన్ మోహన్ అనే వ్యక్తి సిద్దిపేట లాయరు ఈ యొక్క కార్యక్రమాన్ని దీన్ని ఫార్మేషన్ చేయడం జరిగింది. అనంతల మదన్ మోహన్ ఆధ్వర్యంలో టీపీఎస్ అనేది ఏర్పడితే ఆ టీపీఎస్కి తర్వాత కాలంలో మర్రి చెన్నారెడ్డి దాంట్లో భాగస్వామిగా చేరి ఆ ఉద్యమాన్ని బలోపేతం చేసే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ఎగ్జామ్లో మనకు అడిగే అంశం ఏమిటంటే తెలంగాణ ఉద్యమాన్ని అత్యంత ముందుగా తీసుకుపోయారు. 69 ఉద్యమ కాలంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ప్రధాన పార్టీ ఏమిటి లేదా సంస్థ ఏమిటని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి తెలంగాణ ప్రజాసమితి ఇది 1969 మే 25వ తారీఖు నాడు ప్రారంభమైనది. దీనికి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు 4 పనిచేశారు. ఒకటి అనంతల మదన్ మోహను, 2 ఎస్బి గిరి, 3 టిఎన్ సదాలక్ష్మి, 4 మర్రి చెన్నారెడ్డి. మదన్ మోహన్ని పీడీ యాక్ట్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో దాని తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న వ్యక్తి ఎస్బి గిరిని కూడా ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 3 రోజుల్లోనే ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు దాని తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న ఎవరంటే టిఎన్ సదాలక్ష్మి, ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక టిఎన్ సదాలక్ష్మి దాని అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నది. అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్రంలో మినిస్టర్గా పనిచేసి, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా, రాజస్థాన్ గవర్నర్గా, పంజాబ్ గవర్నర్గా, తమిళనాడు గవర్నర్గా, 4 రాష్ట్రాల గవర్నర్గా, ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఏపీపీసీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇలా అన్ని రకాల బాధ్యతలు చేపట్టి 1950 నుంచి 1992 వరకు దాదాపుగా 40 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని శాసించిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి. 69 ఉద్యమాన్ని శాసించిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి. కాబట్టి ఆ మర్రి చెన్నారెడ్డి 4వ అధ్యక్షుడు, దీనికి ప్రధాన బాధ్యులుగా పనిచేశాడు. తర్వాత కాలంలో ఈ మర్రి చెన్నారెడ్డి దీన్ని ఒక పొలిటికల్ పార్టీగా మార్చాడు. ఆ పొలిటికల్ పార్టీగా మార్చిన నేపథ్యంలో 1971లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు
దానికి వచ్చిన ఓట్ల శాతం 47.5%. గెలిచిన సీట్లు 10 సీట్లు గెలిచారు. టోటల్గా 1971లో లోక్సభకు ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతంలో 15 లోక్సభ స్థానాలు ఉంటే దాంట్లో భద్రాచలం అనే లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగకపోతే మిగిలినటువంటి 14 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ దాంట్లో 10 స్థానాలని తెలంగాణ ప్రజాసమితి గెలుచుకున్నది. 47.5% ఓట్లను కొల్లగొట్టింది. మన టీఆర్ఎస్ గవర్నమెంట్కి 33% ఓట్లు వస్తేనే వచ్చిన ఎంపీ సీట్లు 11 వచ్చినాయి, ఎమ్మెల్యే సీట్లు 63 వచ్చినాయి. మన 47.5% ఓట్లు రావడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని అత్యంత క్రియాశీలంగా నడిపిన పార్టీ తెలంగాణ ప్రజాసమితి. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ ప్రజాసమితిలోకి మర్రిచెన్నారెడ్డి ప్రవేశించినప్పుడు ఆయన రాకను వ్యతిరేకిస్తూ శ్రీధర్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు మొదలుపెట్టిన ఒక పార్టీ అపోజిట్ తెలంగాణ ప్రజాసమితి. పోటీ తెలంగాణ ప్రజాసమితిని ప్రారంభించింది ఎవరంటే పోటీ తెలంగాణ ప్రజాసమితిని ప్రారంభించింది శ్రీధర్ రెడ్డి. కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక పార్టీ ఏమిటంటే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. ఇవాళ 2 రాష్ట్రాలు అయినప్పుడు తెలంగాణకు మనకు వాళ్ళ పీసీఆర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 69 ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేకంగా తెలంగాణ కాంగ్రెస్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాబూజీ. 69 ఉద్యమ కాలంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాబూజీ. మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలనే అస్త్రాన్ని ప్రభుత్వం పైన ప్రయోగించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ. ఈ కొండా లక్ష్మణ్ బాబూజీ నాడు నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు. తెలంగాణ సాయుధ పోరాట వీరులకు మద్దతు తెలిపాడు. 69 ఉద్యమంలో పాల్గొన్నాడు. 2000 తర్వాత జరిగిన ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. 2011లో నవంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఢిల్లీలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా 96 సంవత్సరాల వయసులో ఆమరణ నిరాహార చేసిన వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ్ బాబూజీ. అంటే ఆ కొండా లక్ష్మణ్ బాబూజీ మొదలుపెట్టిన ఒక పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరొక పార్టీ ఏంటంటే యునైటెడ్ ఫ్రంట్. ఇది ఫ్రంట్ అంటే ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ ఈ యొక్క ఫ్రంట్ అంటే తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేవాళ్ళు, తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపేవాళ్ళు. అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేలు అనేవాళ్ళు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటికి వచ్చి ప్రభుత్వాన్ని మీద తిరుగుబాటు చేసి ఒక ఫ్రంట్ను ఏర్పాటు చేసుకుని ప్రతిపక్షంగా కూర్చున్నారు. ఆ ప్రతిపక్షంగా ఉన్న అంశమే యునైటెడ్ ఫ్రంట్. ఈ యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక వ్యవస్థను ప్రారంభించింది అంటే ఒల్లూరి బసవరాజు, విబి రాజు అని పిలుస్తాం. ఈయన సీమాంధ్రవాడు, కానీ తెలంగాణలోనే షెడ్యూల్డ్ అయ్యి 69 ఉద్యమానికంటే ముందంతా కూడా సమైక్యవాదిగా ఉండి 69 ఉద్యమ కాలంలో ఒక తెలంగాణవాదిగా మారి తెలంగాణకు మద్దతు తెలిపి యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేశాడు. ఈ యునైటెడ్ ఫ్రంట్ 31 మంది ఎమ్మెల్యేలతో ఒక కూటమిగా ఏర్పడింది. అసెంబ్లీలో, శాసన మండలిలో రెండిట్లో పాత్ర పోషించి తెలంగాణవాదాన్ని వినిపించినది. కాబట్టి యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసిన ఒల్లూరి బసవరాజు అయితే దానికి అసెంబ్లీలో నాయకుడు నూకల రామచంద్రారెడ్డి, శాసన మండలిలో కౌన్సిల్లో నాయకుడు కె రామచంద్రారెడ్డి, వీళ్ళు ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా తెలంగాణ ప్రజాసమితి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, ఎంకే అన్సారీ, కేఆర్ రామోస్ అనే వాళ్ళు తెలంగాణ ప్రజాపరిషత్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితిని కూడా ఏర్పాటు చేసినారంటే సత్యనారాయణ వ్యక్తి ఏర్పాటు చేశారు. కానీ టోటల్గా తెలంగాణ ఉద్యమాన్ని 69 ఉద్యమాన్ని భుజస్కంధాలపైన వేసుకొని మోసి 10 ఎంపీ స్థానాలను గెలిపించిన ఒక పార్టీ ఏమిటంటే తెలంగాణ ప్రజాసమితి. కాబట్టి తెలంగాణ ప్రజాసమితి అనంతల మోహన్ మొదలుపెట్టాడు. దానికి 4 అధ్యక్షులుగా పనిచేసిన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. పోటీ తెలంగాణ ప్రజాసమితి శ్రీధర్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి ఒల్లూరి బసవరాజు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ను మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాబూజీని అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో 1 మార్క్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పార్టీల గురించి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అభ్యర్థులు అనేవాళ్ళు. ఓకే, సో 1969 ఉద్యమ కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు ఏంటి అంటే మనకు ఈ ఉద్యమ కాలంలో ప్రభుత్వం ఉద్యమాలు ఎగిసిపడినప్పుడు ప్రజల్ని కొంతవరకు ఉద్యమాల నుంచి పక్కదారి పట్టించేందుకు మీకు న్యాయం చేస్తున్నాము, అన్యాయం చేయకుండా న్యాయం చేసి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పే ప్రయత్నం చేసింది గవర్నమెంట్. దానిలో భాగంగా మనకు సర్ప్లస్ ఇన్కమ్ పైన, మిగిలిన నిధుల పైన మనకు 1969 జనవరి 17, 18 తారీఖులలో 19 తారీఖులో ఇచ్చిన ఆల్ పార్టీ మీటింగ్లో భాగంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అది కుమార్ లలిత్ కమిటీగా సర్ప్లస్
ఇన్కమ్ పైన, మిగులు నిధుల పైన అధ్యయనం చేయడానికి, ఎంక్వైరీ చేయడానికి నియమించబడ్డ కమిటీ కుమారు లలిత్ కమిటీ. ఈ కమిటీ లెక్కల ప్రకారం ఉన్నటువంటి మిగులు నిధులు ఎంత అంటే 3.34 కోట్ల 10 లక్షల రూపాయలు. ఇక్కడ 69 ఉద్యమ కాలంలో మిగులు నిధులపైన ఏర్పాటు చేయబడ్డ కమిటీ కుమార్ లలిత్ కమిటీ. ఈ కమిటీ 34 కోట్ల 10 లక్షల రూపాయల మిగులు నిధులు ఉన్నట్టుగా స్పష్టం చేసింది కమిటీ. అదేవిధంగా మనకు 8 సూత్రాల పథకంలో భాగంగా మిగులు నిధుల అధ్యయనానికి ఏర్పాటు చేసే కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ. వశిష్ఠ భార్గవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ వశిష్ఠ భార్గవ కమిటీలు చెప్పిన లెక్కల ప్రకారం ఎంత అంటే 28 కోట్ల 34 లక్షల రూపాయల మిగులు నిధులు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి లలిత్ కుమార్ కమిటీ లెక్కల ప్రకారం 34 కోట్ల 10 లక్షలు అయితే వశిష్ఠ భార్గవ కమిటీ లెక్కల ప్రకారం మిగిలిన నిధులు 28.10 కోట్ల రూపాయలు. కాబట్టి ఈ రెండు కమిటీలు చాలా 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 ఇంపార్టెంట్. అభ్యర్థులను కంపల్సరీగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా 8 సూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు అన్యాయం జరిగినప్పుడు జీవో నెంబర్ 36ని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు, హైకోర్టులో వివాదం వచ్చినప్పుడు ఆ ముల్కీ నియమాలను అధ్యయనం చేయడానికి, జీవో నెంబర్ 36ని అధ్యయనం చేయడానికి మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏమిటంటే కైలాసనాథ్ వాంచు కమిటీ. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ముల్కీ నిబంధన రాజ్యాంగ విరుద్ధం అని చెప్పిన ఒక కమిటీ ఏమిటంటే కైలాసనాథ్ వాంచు కమిటీ. కాబట్టి 69 ఉద్యమ కాలంలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయబడ్డ కమిటీలు 3 కమిటీలు. ఒకటి కుమార్ లలిత్ కమిటీ, మిగులు నిధులపైన ఏర్పాటు చేశారు. 2 వశిష్ఠ భార్గవ కమిటీ, మిగులు నిధులపైన ఏర్పాటు చేశారు. 3వది ముల్కీ నిబంధనలపైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 కమిటీలు, అదేవిధంగా 3 సూత్రాలు. 8 సూత్రాల పథకం, 8 పాయింట్ ఫార్ములా పథకం. 8 సూత్రాల పథకాన్ని మనకు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1969 ఏప్రిల్ 11వ తారీఖు నాడు ప్రవేశపెట్టిన ఒక సూత్రాలు 8 పాయింట్ ఫార్ములా 8 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా జయాంధ్ర ఉద్యమం కూడా మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమం, జయాంధ్ర ఉద్యమాల రెండింటి నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఒక సూత్రాలు ఏమిటంటే 5 సూత్రాల పథకం, 5 పాయింట్ ఫార్ములా. దీన్ని 27th నవంబర్ 1972లో ప్రవేశపెట్టారు. 27 నవంబర్ 27th నవంబర్ 1972లో ప్రవేశపెట్టిన ఒక ఫార్ములా ఏంటంటే 5th పాయింట్ ఫార్ములా. కాబట్టి అంశాలని అభ్యర్థులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఇది ఉన్నటువంటి పథకాలు. ఓకే. సో ఈ తెలంగాణ ఉద్యమంలో మహిళలు ఎలాంటి పాత్ర పోషించారు అంటే మనకు మామూలుగా ఈ 60 ఏళ్ల పోరాటంలో మనం పరిశీలించినప్పుడు మహిళల పాత్ర కొంచెం తక్కువగానే ఉన్నది. 2000 తర్వాత కూడా కొంతమంది మాత్రమే పాల్గొన్నారు. కల్వకుంట్ల కవిత కావచ్చు, పద్మా దేవేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా విమలక్క కావచ్చు, ఇలాంటి కొంతమంది పాల్గొనే ప్రయత్నం చేశారు. విజయశాంతి కావచ్చు. అదే 69 ఉద్యమ కాలంలో కూడా కొంతమంది అసెంబ్లీలో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు అనేవాళ్ళు తమ యొక్క బాధ్యతలు తీసుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలు ఎవరంటే ఈశ్వరీబాయి, ఈరోజు మొన్నటి వరకు మినిస్టర్గా పనిచేసినటువంటి గీతారెడ్డి వాళ్ళ మదరు ఈశ్వరీబాయి మహిళా ఉద్యమాల నేపథ్యంలో క్రియాశీలక పాత్ర వహించింది. దళిత ఉద్యమాలలో పాల్గొన్నది. 69 ఉద్యమంలో పాల్గొన్నది ఈశ్వరీబాయి, ఎమ్మెల్యే ఈశ్వరీబాయి. అదేవిధంగా శాంతాబాయి, అదేవిధంగా కుముదిని నాయకు, నగర మేయర్, హైదరాబాద్ నగర మేయర్ కుముదిని నాయకు. ఆమెతో పాటుగా సుమిత్రాదేవి అని చెప్పేసి ఒక మహిళా ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇలా ఎమ్మెల్యేలు అనే వాళ్ళు ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇంకా 69 జనవరి 8వ తారీఖు నాడు అన్నబత్తుల రవీంద్రనాథ్ ఉద్యమాన్ని మొదలుపెడితే 9 సంవత్సరాల బాలిక కూడా ఉద్యమానికి మద్దతు తెలిపి ముందు ప్రయత్నం చేసింది. అదేవిధంగా మనకు ఆగస్టు 6వ తారీఖు నాడు సత్యాగ్రహ దినోత్సవంగా జరుపుకున్నారు. ఆగస్టు 6వ తారీఖు నాడు సత్యాగ్రహం జరుపుకున్నారు. ఆ సత్యాగ్రహ దినోత్సవం సందర్భంగా కుమారి గీతాంజలి పిల్లై సికింద్రాబాదులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది. రాష్ట్రపతి రోడ్లో ర్యాలీ నిర్వహించి అరెస్టు కాబడిన ఒక మహిళ, ఒక విద్యార్థిని ఎవరంటే కుమారి గీతాంజలి పిల్లై ఆగస్టు 6వ తారీఖు నాడు సత్యాగ్రహ డేగా జరుపుకొని ఉద్యమంలో విద్యార్థులు అనేవాళ్ళు పాల్గొన్నారు. అదేవిధంగా మనకు ఈ యొక్క ఇమ్లీబన్ బస్టాండ్ పక్కన ఉండే చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద కుమారి అంశావాణి దీక్షలో కూర్చొని సత్యాగ్రహం చేసి నిరసన వ్యక్తం చేసింది చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద. అలాగే మరొక కుమారి నర్సమ్మ యాబిడ్స్ చౌరస్తాలో సత్యాగ్రహ దినోత్సవాన్ని నిర్వహించి ఉద్యమంలో మద్దతు తెలిపి ఉద్యమంలో పాటు చేసిన ఒక
కుమారి నర్సమ్మ, కుమారి అంశావాణి చాదగడ్ బ్రిడ్జి వద్ద, సికింద్రాబాద్లో కుమారి గీతాంజలి అనే వాళ్ళు విద్యార్థులు అనేవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో సత్యాగ్రహ దినోత్సవాల్లో పార్టిసిపేట్ జరిగింది. దానితో పాటుగా 1969 అక్టోబర్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 25వ తారీఖు వరకు 7 రోజుల పాటు 9th క్లాస్ చదువుతున్నటువంటి 17 సంవత్సరాల బాలిక కుమారి రమాదేవి కూడా అంగర్ స్ట్రైక్ చేసినది. ఆమరణ నిరాహార చేసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మనకు పోలీస్ కాల్పులలో రేణుక అనే ఒక 11 సంవత్సరాల బాలిక కూడా చనిపోయిన సందర్భాలు మనకు కనబడతాయి. కాబట్టి 69 ఉద్యమకాలంలో కూడా మహిళలు అనే వాళ్ళు కొంత పాత్ర పోషించారు. ఉన్నంతలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించి ఉద్యోగులకు సతీమణులుగా ఉద్యమంలో దీక్షా శిబిరాల్లో కూడా కూర్చొని ఉద్యమాన్ని మద్దతు తెలిపారు. అదేవిధంగా మర్రిచెన్నారెడ్డి అరెస్టు చేయబడ్డప్పుడు కూడా మర్రిచెన్నారెడ్డి యొక్క సతీమణి కానీ మిగతా యొక్క కొంతమంది మహిళామణులను ఢిల్లీకి తీసుకుపోయి ఇందిరాగాంధీ అరెస్టు చేయబడ్డకి పీడీ యాక్ట్లను అరెస్ట్ చేయబడిన ముఖ్యమైన నాయకులందరూ కూడా వదిలిపెట్టి అని చెప్పేసి డిమాండ్ చేసిన నేపథ్యంలో చివరికి ఇందిరాగాంధీ కూడా ఆ యొక్క పీడీ యాక్ట్ యొక్క టర్మ్ అయిపోయినాక 60 రోజులు టైం అయిపోయిన తర్వాత మర్రిచెన్నారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి అంశాన్ని కూడా అభ్యర్థులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో 1969 ఉద్యమ కాలాన్ని తేదీల పరంగా ఏ విధంగా గుర్తించవచ్చు? అంటే ఇక్కడ తేదీలు అంటే మనకి ఇక్కడ కొన్ని తేదీలు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తేదీలు చూసినప్పుడు ఎగ్జామ్లో 69 ఉద్యమంలో మస్టుగా అడిగే అంశం ఏమిటంటే ఒకటి తేదీ కంపల్సరీగా అడుగుతారు. తేదీలలో ఏ వారాన్ని ఎలా జరుపుకున్నారని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి జనవరి 8 అన్నబత్తుల రవీంద్రనాథ్ అంగర్ స్ట్రైక్, మే 17వ తారీఖు నాడు ప్రొటెక్షన్ ఆఫ్ ద డెమోక్రటిక్ డేగా జరుపుకున్నారు. మే 17వ తారీఖు నాడు ప్రొటెక్షన్ ఆఫ్ ద డెమోక్రటిక్ డేగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ తేదీల పరంగా కొన్ని అంశాలు మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ తేదీల్లో భాగంగా జనవరి 8వ తారీఖు నాడు అన్నబత్తుల రవీంద్రనాథ్ యొక్క అంగర్ స్ట్రైక్ చేశాడు. అదేవిధంగా మార్చి 17 ప్రొటెక్షన్ ఆఫ్ ద డెమోక్రటిక్ డేగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా అదే యొక్క మార్చి 17వ తారీఖు నాడు ఉద్యోగులు అనేవాళ్ళు స్ట్రగుల్ డేగా జరుపుకున్నారు. కాబట్టి ఒకటి స్ట్రగుల్ డే, డెమోక్రసీ డే. కాబట్టి మార్చి 17వ తారీఖు నాడు ప్రొటెక్షన్ ఆఫ్ ద డెమోక్రసీ డే 1 పాయింట్, ఉద్యోగులు అనేవాళ్ళు స్ట్రగుల్ డేగా జరుపుకున్నారు. 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. దానితో పాటుగా మే 17వ తారీఖు మార్టియర్స్ డేగా మృతివీరుల దినంగా జరుపుకున్నారు. మార్టియర్స్ డేగా అమరవీరుల దినంగా జరుపుకున్నారు. దానితో పాటుగా జూలై 10వ తారీఖు నాడు 1968లో కావచ్చు 69లో కావచ్చు తెలంగాణ పరిరక్షణ దినంగా జూలై 10వ తారీఖు నాడు జరుపుకోవడం జరిగింది. తెలంగాణ ప్రొటెక్షన్ డే, పరిరక్షణ దినం. జూలై 12వ తారీఖు నాడు తెలంగాణ ఫ్లాగ్ డేగా జరుపుకున్నారు, పతాక దినోత్సవంగా జరుపుకున్నారు. దానితో పాటు జూన్ 10 నుంచి జూలై 16వ తారీఖు వరకు ఉద్యోగులు అనేవాళ్ళు సమ్మె చేశారు, ఇండిఫినైట్ స్ట్రైక్ చేశారు. కాబట్టి మనకు జనవరి 8, మార్చి 17, జూన్ 17 మహిళా దినోత్సవం, జూలై 10 పరిరక్షణ దినము, జూలై 12 తెలంగాణ ఫ్లాగ్ డే. కాబట్టి ఒక ముఖ్యమైన దినోత్సవాల పరంగా ఈ తేదీలు కనుక అభ్యర్థులు గుర్తుకుపెట్టుకోగలిగితే కంపల్సరిగా ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. దానితో పాటు మీరు ఉద్యోగుల పరంగా గుర్తుపెట్టుకోవాలి మరొక అంశం ఏంటంటే 69 ఉద్యమ కాలంలో మనకు ఒక ఉద్యోగ సంఘం నాయకుడు అరెస్టు చేయబడ్డాడు పీడీ యాక్ట్ కింద, పైగా ఉద్యోగులకి డిస్మిస్ చేయబడ్డాడు. ఆ ఉద్యోగి ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి ఆ ఉద్యోగి ఎవరంటే కేఆర్ రామోస్. ఇక్కడ 69 ఉద్యమ కాలంలో టీఎన్జిఓ అనే సంఘాన్ని 65-66లో మొదలుపెట్టి ఉద్యోగుల తరపున ముందంజలో ఉండి ఉద్యమాలు చేసిన వ్యక్తి కేఆర్ రామోస్. ఆయన పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడమే కాదు, గవర్నర్ తన విచక్షణ అధికారాలు ఉపయోగించి, తన రాజ్యాంగ పరిమితిలో ఉన్నటువంటి విచక్షణ అధికారాలు ఉపయోగించి ఆర్టికల్ 311 క్లాస్ 2 ప్రకారము ఆయన ఉద్యోగులు డిస్మిస్ చేశారు. ఆయనతో పాటు డాక్టర్ గోపాల్ అరికిష్ అని చెప్పేసి ఒక గెజెటెడ్ ఆఫీసర్ని కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. కాబట్టి కేఆర్ రామోస్ నాన్ గెజెటెడ్ ఆఫీసర్ అరెస్ట్ అయ్యాడు ఉద్యమకాలంలో పీడీ యాక్ట్ కింద. ఒక గెజెటెడ్ ఆఫీసర్గా అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ గోపాల్ హరికృష్ణ అనేవాళ్ళు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఈ యొక్క 2 పాయింట్లు కూడా అభ్యర్థులు అనేవాళ్ళు ఒక గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే ఎగ్జామ్ పాయింట్లు మనకు కంపల్సరీగా మార్పు అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థుల్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా ఓకే,
సో తెలంగాణకి తీవ్రంగా నష్టం కలిగించినటువంటి 6 సూత్రాల పథకం ఒకసారి దాని గురించి కూడా వివరిస్తారా? అంటే మనకు ఉద్యమ కాలంలో జై తెలంగాణ, జై ఆంధ్ర 2 ఉద్యమాలు వచ్చినాయి. 69లో జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. అది 72 వరకు 71, 72 వరకు కొనసాగి తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత మనకు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినది. 1972 1972 అక్టోబర్ 3న ములికీ నియమాలు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంటే మనకు జై తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాసు బ్రహ్మానందరెడ్డిని ఉద్యోగంకి వెళ్ళి అంటే ముఖ్యమంత్రి పదవికి తొలగించి ఆయన స్థానంలో పివి నరసింహరావుని ముఖ్యమంత్రి చేశారు. ఆ పివి నరసింహరావుని ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయన ఒక సరి అయిన ఒక న్యాయవాదిని సుప్రీంకోర్టులో నియమించిన కారణంగా అంటే దానికంటే ముందే 1972 ఫిబ్రవరి 14వ తారీఖు నాడు హైకోర్టు ములికీ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని తీర్పిస్తే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3వ తారీఖున 1972 అక్టోబర్ 3 నాడు ములికీ నియమాలు రాజ్యాంగబద్ధమే, చాలా ఇంపార్టెంట్, తేదీ ఇంపార్టెంట్, 1972 అక్టోబర్ 3 ములికీ నియమాలు రాజ్యాంగబద్ధమే, తెలంగాణ వాదులకు అనుకూలమైన తీర్పు వచ్చింది. అంటే ములికీ నియమాలు అమలు చేయాలంటే సీమాంధ్ర ఉద్యోగులందరినీ ఆయా ప్రాంతాలకు పంపడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ములికీ నియమాలను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమమే జయాంధ్ర ఉద్యమం. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ వాదులకు అనుకూలంగా వస్తే వచ్చిన ఉద్యమం ఏంది? జయాంధ్ర ఉద్యమం. జయాంధ్ర ఉద్యమం ఫలితంగా వచ్చింది ఏమిటంటే 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. కాబట్టి ఇక్కడ జై తెలంగాణ ఉద్యమం, జయాంధ్ర ఉద్యమ కాలంలో ఈ 3 ఉద్యమ కాలంలో మనకు 3 ఫార్ములాలు ప్రవేశపెట్టారు. ఒకటి 8 పాయింట్ ఫార్ములా, ఇంకోటి 5th పాయింట్ ఫార్ములా, ఇంకోటి 6th పాయింట్ ఫార్ములా. కాబట్టి జయాంధ్ర ఉద్యమం కూడా 1972 అక్టోబర్ 18వ తారీఖు నాడు అక్టోబర్ 3వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినది. దానికి పైగా పివి నరసింహరావు భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేసిన కారణంగా సీమాంధ్రులు అనే వాళ్ళు భూములు కోల్పోయి పివి నరసింహరావు మీద పగబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దించే వరకు పోరాటం చేస్తామని జయాంధ్ర ఉద్యమాన్ని ఒక కృత్రిమ ఉద్యమాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ కృత్రిమ ఉద్యమే జయాంధ్ర ఉద్యమం. ఈ జయాంధ్ర ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా నడిచిందో ఆంధ్ర ఉద్యమం అదే విధంగా నడిపే ఒక ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ఉద్యమము ఒక ఆత్మాభిమానంతో కూడిన ఉద్యమం, కానీ జయాంధ్ర ఉద్యమం ఒక కృత్రిమ ఉద్యమం, కావాలని చేసిన ఒక ఉద్యమం. తెలంగాణలకు అనుకూలంగా వచ్చిన సుప్రీంకోర్టు యొక్క తీర్పు కారణంగా తెలంగాణ వాళ్ళకు న్యాయం జరిగితే ఆ న్యాయం ఎలా జరుగుతుందో చూస్తాము, దాన్ని తొలగించడానికి వచ్చిన ఉద్యమమే జయాంధ్ర ఉద్యమం. జయాంధ్ర ఉద్యమ కాలంలో కొంతమంది ఉద్యమ సంఘాలు ఏర్పాటు చేశారు. అక్కడ సర్దార్ గౌతు లచ్చన్న మొట్టమొదటిసారిగా ప్రజా పరిషత్ ఉద్యమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడిగా వరిస్తే నడుంపల్లి నరసింహారావు అనే వ్యక్తి దానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే మరి కొంతమంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర సేన అని చెప్పేసి మాదాల జానకిరాము దానికి అధ్యక్షుడిగా పనిచేసి ఆంధ్ర సేన ఏర్పాటు చేశారు. మళ్ళీ ప్రజా పరిషత్ అభిప్రాయ భేదాలు వస్తే జయాంధ్ర ఫ్రంట్ అనే దాన్ని మరొక దాన్ని ఏర్పాటు చేశారు. ఆ జయాంధ్ర ఫ్రంట్ కూడా సర్దార్ గౌతు లచ్చన్న ఆధ్వర్యంలోనే పనిచేసింది. కాబట్టి జయాంధ్ర ఉద్యమ కాలంలో 3 సంస్థలు ఉన్న అభ్యర్థులను గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 ప్రజా పరిషత్ సర్దార్ గౌతు లచ్చన్న, నెంబర్ 2 ఆంధ్ర సేన మాదాల జానకిరామ్, నెంబర్ 3 జయాంధ్ర ఫ్రంట్ను ఏర్పాటు చేసింది కూడా సర్దార్ గౌతు లచ్చన్న. కాబట్టి ఈ 3 పదాలను మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామ్లో మనకు పాయింట్ రావడానికి ఆస్కారం ఉంది. దానితో పాటు జయాంధ్ర ఉద్యమ కాలంలో కూడా 1972 డిసెంబర్ 7th నుంచి 1973 మార్చ్ 25th వరకు 108 రోజుల పాటు కూడా ఉద్యోగులు అనే వాళ్ళు సమ్మె చేశారు. దాంతోపాటు ఉద్యమాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగినాయి. జయాంధ్ర ఉద్యమ కాలంలో ఉద్యమానికి నాయకత్వం వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు. ఇక్కడ జయాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు కాకాని వెంకటరత్నం, ఆయన 69 ఉద్యమ కాలంలో పీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. పివి నరసింహరావు గవర్నమెంట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. కాకాని వెంకటరత్నం, బివి సుబ్బారెడ్డి, వసంత నాగేశ్వరరావు. ఇక్కడ 69 ఉద్యమకాలంలో జై తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు మదన్ మోహను, మర్రి చెన్నారెడ్డి, సదాలక్ష్మి, సంగం లక్ష్మీబాయి లాంటి వాళ్ళు చాలామంది నాయకత్వం వహిస్తే జయాంధ్ర ఉద్యమానికి 3 ప్రముఖంగా నాయకత్వం వహించారు. ఒక ఆయన కాకాని వెంకటరత్నం, ఆయన హార్ట్ అటాక్తో గుండెపోటుతో మరణించిన తర్వాత బివి సుబ్బారెడ్డి దాన్ని బాధ్యత తీసుకున్నాడు.
ఆ తర్వాత ఆయనతో పాటు వసంత నాగేశ్వరరావు అని చెప్పేసి మరొక జయాంధ్ర ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి, మరొక వ్యక్తి వసంత నాగేశ్వరరావు. ఆయన 2011లో కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమం కొనసాగినప్పుడు అక్కడ జయాంధ్ర ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఎవరంటే వసంత నాగేశ్వరరావు. ఇక్కడ ఇప్పటికైనా బతికే ఉన్నాడు. బివి సుబ్బారెడ్డి ఆయన మరణించడం జరిగింది. కానీ ముగ్గురు కాకాని వెంకటరత్నం, బివి సుబ్బారెడ్డి, వసంత నాగేశ్వరరావు. కాబట్టి ఉద్యమ కాలంలో ఒక 3 సంఘాలు, ఒక ముగ్గురు వ్యక్తుల పేర్లు మీరు గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేస్తే ఎగ్జామ్లో మార్చడానికి ఆస్కారం. కాబట్టి జయాంధ్ర ఉద్యమం ఫలితంగా వచ్చిన ఒక పథకమే 6 పాయింట్ ఫార్ములా. ఓకే. కాబట్టి 6 సూత్రాల పథకము తెలంగాణ ప్రజలకి ఒక ఉరితాడులాగా మారింది. తెలంగాణ ప్రజలకి తీవ్రంగా అన్యాయం చేసిన పథకము 6 సూత్రాల పథకం. 6 సూత్రాల పథకాన్ని అమలు చేసే ఉద్దేశమే 371D రాష్ట్రపతి ఉత్తర్వులు. ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన జీవో 524E అనేక జీవోని 1975 అక్టోబర్ 18వ తారీఖు నాడు అమలు చేసింది. 1975 అక్టోబర్ 18వ తారీఖు నాడు అమలు చేసిన పథకం ఏమిటంటే ఈ యొక్క 6 సూత్రాల పథకాన్ని అమలు చేయడానికి ఒక జీవోని జారీ చేశారు, 524E. అదేవిధంగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఏమిటంటే 674 అనే జీవో. కాబట్టి ఇక్కడ మీరు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. 6 పాయింట్ ఫార్ములా 1973 సెప్టెంబర్ 21వ తారీఖున 6 పాయింట్ ఫార్ములా ప్రవేశపెడితే దానికి సంబంధించి రాజ్యాంగ సవరణ 32వ రాజ్యాంగ సవరణ. ఆ 32వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి తెలిపే ఒక ఆర్టికల్ 371D. ఇది ప్రాథమిక పరీక్ష కాబట్టి మనకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏమిటి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి 371D అనే ఒక ఆర్టికల్ ప్రవేశపెట్టారు. కాబట్టి 6 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన అంశాలు ఒకటి ప్రణాళికా బోర్డులు ఏర్పాటు చేశారు. అంతకుముందు తెలంగాణ రీజనల్ కమిటీ అని ఉంటే దాని స్థానంలో వచ్చింది ప్రణాళిక బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రణాళికా బోర్డులతో పాటు ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ ఏమిటంటే ట్రిబ్యునల్. అంటే ఏ ఉద్యోగకైనా సమస్య వచ్చిన మొట్టమొదటిసారి ఎక్కడ పోతారంటే ట్రిబ్యునల్ పోతారు. ట్రిబ్యునల్లో పరిష్కారం కాకపోతే ఎక్కడికి పోతారంటే హైకోర్టుకు పోతారు. హైకోర్టులో పరిష్కారం కాకపోతే సుప్రీంకోర్టులో పోవడం జరుగుతుంది. కాబట్టి ట్రిబ్యునల్ ఏర్పాటైంది, ప్రణాళిక బోర్డులు ఏర్పాడినాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా ఏర్పాటు చేశారు. కాబట్టి 6 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేయబడ్డ అంశాలు ప్రణాళికా బోర్డులు, ట్రిబ్యునల్ అనే ఒక ఉద్యోగులకు సంబంధించిన అంశము, ఇంకోటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఈ 6 సూత్రాల పథకం ప్రకారమే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని 6 జోన్లుగా మార్చారు. దీని ప్రకారమే ఉద్యోగాలని జిల్లా స్థాయి పోస్టులు, జోనల్ స్థాయి పోస్టులు, మల్టీ జోనల్ స్థాయి పోస్టులు, రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉద్యోగాల విభజన జరిగింది. అంటే 1956 నుంచి 73 వరకు రాష్ట్రము 2 భాగాలు, సీమాంధ్ర ఒకవైపు, తెలంగాణ వైపు. కాబట్టి తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చేవాళ్ళు, ఆంధ్ర ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేవారు. కానీ రాష్ట్రాన్ని 6 పాయింట్ ఫార్ములా ప్రకారం 6 భాగాలు చేశారు. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4తో 5, 6. తెలంగాణకు సంబంధించిన జోన్లు 5, 6 అయితే ఆంధ్ర ప్రాంతానికి 9 జిల్లాలుంటే 3 జోన్లు ఏర్పాటు చేశారు. రాయలసీమకు 4 జిల్లాలుంటే ఒక 4వ జోన్ ఏర్పాటు చేశారు. తెలంగాణకు మాత్రం 5, 6 జోన్లు కేటాయించడం జరిగింది. దానితో పాటు జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి పోస్టులు, జోనల్ స్థాయి పోస్టులు, మల్టీ జోనల్ రాష్ట్ర స్థాయి పోస్టులు విభజించడం జరిగింది. జిల్లా స్థాయి పోస్టులో రిజర్వేషను స్థానికులకు 80%, ఓపెన్ కోటాలు 20%. జోనల్ స్థాయి పోస్టులు 70%, 30%. 70% రిజర్వేషన్లు ఇస్తే 30% మాత్రం ఓపెన్ కోటాలో నింపుతారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోస్టులు అంటే డిఎస్పీ లాంటి పోస్టుల్లో 60%, 40% నింపుతారు. అదేవిధంగా మొత్తంగా సచివాలయం లాంటి ఉద్యోగాల్లో మాత్రం 1/3 ప్రతి 3 ఉద్యోగాలు తెలంగాణకు ఒక ఉద్యోగం ఇచ్చే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే జిల్లా స్థాయి పోస్టుల్లో 80% జిల్లాకి ఇస్తే 20% ఓపెన్ కాంపిటీషన్లో నింపాల్సిన పోస్టులని వాటిని నాన్ లోకల్ కోటాగా మార్చివేసి తెలంగాణలో 1975 నుంచి 81లోగా 6 సంవత్సరాల్లోగానే దాదాపుగా కొల్లగొట్టిన ఉద్యోగాలు 58,962 ఉద్యోగాలు. కాబట్టి మనకు 6 పాయింట్ ఫార్ములో భాగంగా చాలా అంశాలు ఉన్నాయి. దానిలో మరొక అంశం ఏమిటంటే మనకు అంతకుముందు ఉద్యోగం పొందాలంటే స్థానికుడు అనేవాడికి 15 సంవత్సరాలు ఇక్కడ నివసించిన వాడికి అర్హత ఇచ్చేవారు. కానీ 6 పాయింట్ ఫార్ములా అది 4 సంవత్సరాలకు తగ్గించబడింది.
4 సంవత్సరాలకు తగ్గించిన కారణంగా తెలంగాణ ఉద్యోగాలు మొత్తం కూడా సీమాంధ్రులకే పరిమితమై కొల్లగొట్టే ఒక ప్రయత్నం జరిగింది 6 పాయింట్ ఫార్ములా కారణంగా. అంటే 6 పాయింట్ ఫార్ములా వల్ల తెలంగాణ జరిగిన నష్టాలు ఏమిటంటే పెద్ద మనుషుల ఒప్పందం రద్దయింది, తెలంగాణ రీజనల్ కమిటీ రద్దయింది, 15 సంవత్సరాలుగా ఉన్న స్థానిక కోట 4 సంవత్సరాలకు పడిపోయింది. దాని కారణంగా ఉద్యోగాలు మొత్తం కూడా సీమాంధ్రులు కొల్లగొట్టడానికి అవకాశం ఏర్పడింది. దానితో పాటు 56 నుంచి 73 వరకు తెలంగాణ బడ్జెట్ లెక్కలు వేరేగా చూపెట్టేవారు, సీమాంధ్ర బడ్జెట్కు వేరే లెక్కలు చూపించేవారు. అంటే 2 రకాల బడ్జెట్లు ఉండేవి. కానీ 73 తర్వాత 6 పాయింట్ ఫార్ములా కారణంగా సపరేట్గా చూపించే ఆచారాన్ని కూడా కంప్లీట్గా రద్దు చేశారు. ఇవన్నీ కూడా 6 సూత్రాల పథకం కారణంగా తీవ్రంగా అన్యాయం జరిగిన సందర్భాలు కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 6 సూత్రాల పథకం తెలంగాణకు ఉరితాడుగా మారిన సందర్భాలు అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పైగా 371D ప్రకారం ఆ డీలో 14వ పేరాలో రాష్ట్ర ఉత్తర్వులకు వర్తించమని చెప్పేసి 6 రకాల ఉద్యోగాలు ఇచ్చారు. 6 రకాల ఉద్యోగాల అంశాలు ఏమిటంటే 1 సచివాలయము, 2 రాష్ట్ర కార్యాలయాలు, 3 ఉమ్మడి కార్యాలయాలు, భారీ ప్రాజెక్టులు, చివరిగా ఉన్న అంశం ఏమిటంటే పోలీసు ఉద్యోగాలు. కాబట్టి 14వ పేరాలో 371 14వ పేరాలో పోలీసు ఉద్యోగాల గురించి పేర్కొన్నారు. కాబట్టి ఆ పోలీసు ఉద్యోగాలు అందరికీ వర్తిస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు, అందరికీ వర్తిస్తాయని చెప్పారు. దాని కారణంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు మాకు 6వ జోను ప్రకారం మా యొక్క రిజర్వేషన్ ఇవ్వమంటే అప్పుడు సుప్రీంకోర్టు అన్నది. అంటే 371D ప్రకారము 14Fలో ఉన్న ప్రకారం హైదరాబాద్లో ఉన్న పోలీసు ఉద్యోగాలు అందరికీ వర్తిస్తాయి, అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వర్తిస్తాయని సుప్రీంకోర్టు తీర్పిస్తే దానిపైన 2009 అక్టోబర్ 9వ తారీఖు నుండి తీర్పిస్తే ఫ్రీ జోన్ పైన తీర్పిస్తే చివరి దశ ఉద్యమాన్ని మళ్ళీ బలోపేతం చేయడానికి ఒక ఆయుధంగా మారింది మనకు ఫ్రీ జోన్ అనే విషయం. కాబట్టి ఫ్రీ జోన్ అనే అంశం ఆధారంగా ఉద్యోగులు అనే వాళ్ళు ఆందోళన చేపడితే ఆ ఫ్రీ జోన్ పైన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చివరి దశ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ పట్టాలపైకి తీసుకొచ్చిన అంశం ఏమిటంటే ఫ్రీ జోన్ వ్యవహారం. కాబట్టి ఆ ఫ్రీ జోన్ గురించి ఎక్కడ పేర్కొన్నారంటే 6 సూత్రాల పథకంలో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి 6 పాయింట్ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుంచుకోగలిగితే 1 మార్క్ మనకు 6 పాయింట్ ఫార్ములా మీద రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, సో అశోక్ గారు ఇప్పటిదాకా మనం 1969 ఉద్యమం గురించి చర్చించుకున్నాం. అయితే ప్రత్యేకించి గురుకుల విద్యార్థులు ఈ 1969 తెలంగాణ ఉద్యమం గురించి ఏ సిలబస్ని ప్రత్యేకించి ప్రిపేర్ అవ్వాలంటారు ఎగ్జామ్ కోసం? అంటే మనకు కంప్లీట్గా 69 ఉద్యమంలో ఒక 20 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తేదీల వారికి ఒక 10 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి, కమిటీలు గుర్తుపెట్టుకోవాలి, 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాల పథకాల గురించి, తేదీల గురించి, ముఖ్యమైన సంఘటనల గురించి. మేడే డిమాండ్స్ డేగా జరుపుకున్నారు. జూన్ 10 నుంచి జూలై 16 వరకు మన ఉద్యోగులు అనే వాళ్ళు సమ్మె దినోత్సవం కొనసాగించారు. మే 17th కూడా మార్టియర్స్ డేగా జరుపుకున్నారు. జూన్ 17 నాడు మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఇలా ముఖ్యమైన సంఘటనలు, ఈవెంట్స్ అనేవి గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రెడ్డి హాస్టల్ సదస్సు మనకు 1969 మార్చి 8-9 తారీఖులో రెడ్డి హాస్టల్ సదస్సు అనేది జరిగింది. కాబట్టి ఇలా ముఖ్యమైన ఈవెంట్స్, ముఖ్యమైన తేదీలు, 3 కమిటీలు, 8 సూత్రాలు, మర్రిచెన్నారెడ్డి యొక్క పాత్ర, 69 ఉద్యమాన్ని ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి మర్రిచెన్నారెడ్డి. మదన్ మోహన్ అనే వ్యక్తి ఉద్యమాన్ని మొదలు పెడితే దాన్ని తన భుజస్కంధాలపై ఉద్యమాన్ని వేసుకుని నడిపిన వ్యక్తి మర్రిచెన్నారెడ్డి. మర్రిచెన్నారెడ్డి నడిపిన పత్రిక వందే మాతరం అనే పత్రిక నడిపాడు. ఈయన సొంత గ్రామం సిరిపురం అనే గ్రామం, వరంగల్ మన రంగారెడ్డి జిల్లా సిరిపురం అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనం క్లియర్ కట్ 20-25 పాయింట్లు కనుక మీరు రాసుకోగలిగితే ఇక్కడ వచ్చే 2-3 మార్కులు మనం కంపల్సరీగా గెయిన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ 24 పాయింట్స్లోనే మనకి క్వశ్చన్ రావడానికి ఆస్కారం. అంటే మొత్తం సబ్జెక్టుగా చాలా సంవత్సరాలు ఈ పాయింట్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక కాలర్ ఉన్నారు చూద్దామండి. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం స్నేహ అండి, కరీంనగర్ నుంచి. ఓకే స్నేహ గారు, పి అశోక్ కుమార్ గారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్. మీ డౌట్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. సార్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ మూవ్మెంట్ అని ఉంది కదా సార్? అవునవును సార్, ఇందులో శాతవాహనాసు, ఇక్ష్వాకాసు, విష్ణుకుండేలు ఇవన్నీ ఉన్నాయి కదా సార్? అవి కూడా ఉంది, అదొక చాప్టర్ ఉంది మనకు. అంటే ఇక్కడ మొత్తం హిస్టరీ 2 పార్ట్లు అమ్మ. ఒకటి ఇండియన్ హిస్టరీ తెలంగాణ కల్చర్ ఒక పార్ట్ అయితే తెలంగాణ మూమెంట్ ఒక పార్ట్. కాబట్టి ఇండియన్ హిస్టరీ తెలంగాణ కల్చర్ అంటే శాతవాహన నుంచి అసబ్జాయిల వరకు మొత్తము
ఇండియన్ హిస్టరీ మొత్తం కలిపితే మనకు 10-12 మార్కులు వస్తాయి. తెలంగాణ మూమెంట్ ఒక 10-12 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. అంటే 2 భాగాలు, అదొక పార్ట్ ఇదొక పార్ట్ చూసుకోవాలి. అంటే సార్ వేములవాడ చాళుక్యాస్ కాకతీయాస్ ఇవన్నీ ఉన్నాయి. అవును, ఇవి కూడా చదవాలా సార్? అవి కూడా చదవాలి. శాతవాహనులు, ఈక్షాకులు, విష్ణుకుండిన్లు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, రేచర్ల పద్మనాయకులు, కుతుబుషాయిలు, అసబ్జాయిలు, ఇవి కల్చర్ పరంగా ఉన్నటువంటి అంశాలు. అయితే అక్కడ మీరు పొలిటికల్ హిస్టరీకి ప్రాధాన్యత ఇవ్వకుండా కల్చర్ హిస్టరీకి ప్రాధాన్యత ఇవ్వండి. కల్చర్ హిస్టరీ అంటే మతం గురించి చదవాలి, కల్చర్ అంటే మహిళల గురించి చదవాలి, కల్చర్ అంటే గ్రంథాల గురించి చదవాలి, కొన్ని ఇన్స్క్రిప్షన్స్ శాసనాల గురించి చూడండి, కొన్ని ముఖ్యమైన వ్యక్తులు అనేవాళ్ళు ప్రవేశపెట్టిన సంస్కరణల గురించి చదువుకుంటే సరిపోతుంది. అక్కడ పొలిటికల్ హిస్టరీ ప్రాధాన్యత ఇవ్వకుండా కల్చర్ హిస్టరీని మీరు చదివే ఒక ప్రయత్నం చేయాలి. రైట్, స్నేహ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో ఇంకా గురుకుల విద్యార్థులకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కానివ్వండి? దాదాపుగా ఇక్కడ అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఈ క్రింది వాణిలో సంబంధం లేనిది ఏమిటి అంటే కింద ఒక 4 ఆన్సర్లు కూడా తెలిస్తేనే మన ఎగ్జామ్లో గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది. చేయగలుగుతాం. అంటే గతంలో ఏమైందంటే ఒక క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు, క్వశ్చన్ ఇచ్చి డైరెక్ట్గా ఏ మాత్రం క్లిక్ చేస్తే రైట్ మార్క్ వచ్చేది. కానీ వాళ్ళు ఆ క్వశ్చన్ ఉండట్లేదు. ఈ క్రింది వాణిలో సంబంధం లేనిది ఏంటి, ఈ క్రింది వాణిలో డిఫరెంట్గా ఉన్నది ఏమిటి అని ఒక నేపథ్యంలో అడుగుతున్నారు. లేదంటే జతపరచండి. జతపరచంటే ఉదాహరణకు ఇక్కడ రాజకీయ పార్టీలు ఇచ్చారు, ఇటువైపు వ్యక్తులు ఇచ్చారు, జతపరచాలి. జతపరచాలంటే నీకు 4 రాజకీయ పార్టీ గురించి తెలవాలి, 4 అధ్యక్షులు కూడా తెలవాలి. తెలిసినప్పుడు మాత్రమే A1 B2 C3 D4 అని పెట్టడానికి ఆస్కారం ఉంది. అంటే ఒక 150 క్వశ్చన్లు వస్తే మనం మినిమంగా 600 క్వశ్చన్లకు ఆన్సర్ తెలుసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ ఏర్పడింది. మినిమం ఒక కనీసంగా 400 క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేయగలగాలి. అంటే క్వశ్చన్ చదవడానికి ఇమ్మీడియట్ ఆన్సర్ పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఏ మాత్రము BCD అన్నీ కూడా చదవాలి. ఈ క్రింది వాణిలో కానిదేమిటి, అయినదేమిటి, కానిదేమిటి అన్నప్పుడు క్వశ్చన్ చాలా జాగ్రత్తగా డీల్ చేసే ప్రయత్నం చేయాలి. కానిది అంటారు, కానీ మనం అభ్యర్థులు ఏమనుకుంటారు, అయింది అనుకుని ఆన్సర్ పెట్టే ప్రయత్నం జరుగుతారు. అక్కడ క్వశ్చన్ ఏంది, క్రింది వాళ్ళలో సంబంధం లేనిది, సంబంధం ఉన్నది, ఉన్నదా లేదో అనేది కూడా క్లారిటీగా చూడకుండా మనం ఆన్సర్ చేయగలుగుతూ ఆన్సర్ చేస్తే మనం మిస్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యం చూసుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని సెంటెన్స్ కూడా రావడానికి మనకు అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. ఓకే, అది సో మనకి ఉన్న తక్కువ టైంలో 610 జీవో గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా ఆ సబ్జెక్ట్ అంతా అవ్వదు. ఈ యొక్క 610 అనే ఒక జీవో ఏమిటంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన నేపథ్యంలో, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మనకు 80%, 20%, 60%, 40%, 70%, 30%, అంటే ఈ యొక్క రిజర్వేషన్లు అనేవి స్థానికులకు ఇవ్వకుండా స్థానికేతరులు మన రిజర్వేషన్ ఉద్యోగాలు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అలా ఉద్యోగాలు కొల్లగొట్టిన ప్రయత్నం నేపథ్యంలో కొంతమంది టీఎన్జిఓ నాయకులు అనే వాళ్ళు ముఖ్యమంత్రి వినతి పత్రాలు సమర్పిస్తే దానిపైన ఏర్పాటు చేయబడ్డ కమిటీ జయభారత్ రెడ్డి కమిటీ. జయభారత్ రెడ్డి కమిటీలో జయభారత్ రెడ్డి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మరొక 2 సభ్యులుగా పెట్టారు. దాంట్లో కమల్నాథ్, ఉమాపతి అనే వాళ్ళు దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లే కాబట్టి దాన్ని మనం ఆఫీసర్స్ కమిటీగా చెప్పాం. వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ మొత్తం ఎంక్వైరీ చేసే తేలిన అంశం ఏమిటంటే, దాదాపుగా తెలంగాణలో 58,962 ఉద్యోగాలు కొల్లగొట్టబడ్డాయని చెప్పేసి ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ కమిటీ నివేదికను ఏర్పాటు చేస్తే ఆ కమిటీ యొక్క ఇచ్చిన సూచనలు ఎలా అమలు చేయాలో అని చెప్పి మరో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏమిటంటే సుందరేషన్ కమిటీ. కాబట్టి జయభారత్ రెడ్డి కమిటీ, సుందరేషన్ కమిటీ, ఈ 2 కమిటీల ఆధారంగా జారీ చేసిన జీవో 610 జీవో. 610 జీవోని 1985 డిసెంబరు 30వ తారీఖు నాడు జారీ చేసి అదే జీవోలు ఏమన్నారంటే 3 నెలల్లోగా ఈ జీవోని అమలు చేస్తాం. అంటే 58,962 మంది నాన్ లోకల్స్ని తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా ఉద్యోగాలు చేసిన వారిని సీమాంధ్రకు వెనక పంపడానికి జారీ చేసిన జీవోనే 610 జీవో. దీన్ని 3 నెలల్లో అమలు చేస్తామని జీవోలనే స్పష్టంగా తేదీ పేర్కొంటే, కానీ 2014 వరకు కూడా అమలు చేయలేదు. కాబట్టి 29 సంవత్సరాల పాటు మనకు అమలు కాకుండా మిగిలిపోయిన జీవో ఏమిటంటే 610 జీవో. కాబట్టి 610 జీవో అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు ఎగ్జామ్ బయటలో గుర్తుపెట్టుకోవాలి. దాని నేపథ్యంలో గిరిగ్లాని కమిటీ, రేవూరు ప్రకాష్ రెడ్డి కమిటీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ, సత్యనారాయణ మినిస్టర్ల కమిటీలు కూడా, తర్వాత ఉన్న కమిటీలు కూడా మనం అబ్జర్వ్ చేయగలిగితే ఈ యొక్క ఏరియా నుంచి మన క్వశ్చన్ రావడానికి ఆస్కారం అనేది ఉన్నది. రైట్ అండి, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, మీ పేరు? నవజీవన్ అండి. నవజీవన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నర్సంపేట అండి. ఓకే అండి, అశోక్ కుమార్ గారు ఉన్నారు, సీనియర్ ఫ్యాకల్టీ. మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్. చెప్పండి మిత్రం.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ ఈ మనకి డేట్స్ కి సంబంధించి ప్రిస్క్రైబ్డ్ బుక్ అకాడమిక్ బుక్ ను ప్రిఫర్ చేయొచ్చా సార్ ఉద్యమానికి సంబంధించి? చేయవచ్చు, అకాడమీ బుక్ చేయొచ్చు, కానీ జర అకాడమీలో కొన్ని తేదీలు తప్పుగా ప్రచితమైనవి. ఇంకోటి ఏంటంటే మీ గురుకులాలు కాబట్టి టోటల్గా 15 క్వశ్చన్లు, ఒక 2 క్వశ్చన్లు మాత్రం తేదీలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. దాంట్లో మీరు టోటల్గా 20-30 తేదీలు కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ అకాడమిక్ని మీరు పరిశీలించవచ్చా అంటే పరిశీలించండి, కానీ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ మాత్రం ఉన్నాయి. ఆ మిస్టేక్స్ని మాత్రం మీరు దాన్ని గుర్తించగలిగితే దాన్ని ఫాలో కావడం బెటర్. తప్పులునే జాగ్రత్త చూసుకొని చెప్తున్నాం, అంతే ఏం లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. వేరే కాల్ చూద్దాం. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మ్యామ్ నేను జ్యోతి వరంగల్ నుంచి. ఓకే జ్యోతి గారు, అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే మ్యామ్. సార్ హలో చెప్పండి అమ్మా. అడగండి సార్, ఇది తెలంగాణ ఉద్యమం 1969లో ఫస్ట్ చనిపోయింది ఎవరు సార్? ఎట్లండి చనిపోయింది ఎవరు? చనిపోయిన వాళ్ళు చాలా మంది చనిపోయారు, 369 మంది మరణించారు. దాంట్లో ఎక్కువ మంది మొన్న రీసెంట్ గా ఒక ఎగ్జామ్ లో ఇది అడిగారు, 1969 మూమెంట్ లో ఫస్ట్ చనిపోయింది ఎవరు అని. ఫస్ట్ చనిపోయింది మొట్టమొదటిసారిగా చనిపోయిన వ్యక్తి అంటూ ఏం లేదు, కానీ మొట్టమొదటిసారిగా అంగసైజ్ చేసిన వ్యక్తి మాత్రం ఉన్నాడు, మనకు రవీంద్రనాథన్ ఉన్నాడు. కానీ మొట్టమొదటిసారిగా చనిపోయిన వ్యక్తి అంటూ సపరేట్గా ఏం మనకు పేర్కొనలేదు. మీకు 2011లో కనిపిస్తుంది, కానీ అంటే శంకర్ అనే విద్యార్థి మొట్టమొదటిసారి చనిపోయిన విద్యార్థిగా చెప్పుకోవచ్చు. శంకర్ అనే విద్యార్థి, శంకర్ 1969లో జనవరి 24వ తారీఖు నాడు సదాశివపేట, మెదక్ జిల్లా సదాశివపేటలో గాయపడితే ఆయన జనవరి 25వ తారీఖున మరణించాడు. శంకర్ అనే విద్యార్థి 69 ఉద్యమ కాలంలో మొట్టమొదటిసారిగా మరణించిన విద్యార్థిగా మీరు పరిశీలించవచ్చు. అదేవిధంగా చివరి దశ ఉద్యమంలో మాత్రం శ్రీకాంతాచారి చెప్పుకోవచ్చు. కానీ శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నటువంటి 4వ తరగతిలో మరణిస్తే ఆ మధ్యలోనే కానిస్టేబుల్ కృష్ణయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చివరి దశ ఉద్యమంలో మాత్రం కొంత క్లారిటీ లేదు, కానీ 69 ఉద్యమం మాత్రం శంకర్ అనే విద్యార్థిని మీరు ఎగ్జామ్లో కంపల్సరీ పెట్టవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే మనకి 16 జీవోకి సంబంధించి విద్యార్థులు ఏ సిలబస్ని వారు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అంటే 69 ఉద్యమ కాలంలో రెండే 2 పాయింట్లు ఇక్కడ మనకు. 610 జీవో ఏ రోజున ఇష్యూ చేశారు, 610 జీవో రావడానికి గల కారణాలు ఏమిటి? కారణం ఏమిటంటే తెలంగాణ ప్రాంత ఉద్యోగాలని రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అన్యాయం జరిగినప్పుడు దాని మీద కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలను గుర్తుపెట్టుకోవాలి. జయభారత్ రెడ్డి కమిటీ మరియు సుందరేషన్ కమిటీ, 2 కమిటీలు గుర్తుపెట్టుకుంటే దాని ప్రకారం 16 జీవో అనేది జారీ చేయడం జరిగింది. దీనిపైన మళ్ళీ అమలు చేయకపోతే 2001లో ఏర్పాటు చేసిన కమిటీ ఏంటంటే గిరిగ్లాని కమిటీ 2001 జూన్ 25వ తారీఖున గిరిగ్లాని నియమిస్తే అది 2004 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు గిరిగ్లాని కమిటీ నివేదికని అందజేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక 3 కమిటీలు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కమిటీని కూడా మీరు దీన్ని చూడవచ్చు. గిరిగ్లాని కమిటీ కూడా అమలు కాకపోయినప్పుడు వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్ మళ్ళీ 2006లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో కూడా 10-15 మంది సభ్యులుగా, ఎమ్మెల్యే అనే వాళ్ళు సభ్యులుగా ఉన్నారు, వాళ్ళు సరిగా సహకరించలేదు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు కాలంలో గిరిగ్లాని కమిటీ నివేదిక మీద అంచనా వేయడానికి శాసనసభ సంఘాన్ని ఏర్పాటు చేశారు, అది రేవూరు ప్రకాష్ రెడ్డి కమిటీ. కాబట్టి రేవూరు ప్రకాష్ రెడ్డి కమిటీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ, అలాగే గిరిగ్లాని కమిటీ, జయభారత్ రెడ్డి కమిటీ, సుందరేషన్ కమిటీ, అన్ని అంశాలు కూడా 610 జీవోకు సంబంధించిన అంశాలు. కాబట్టి 1985, 1985 డిసెంబర్ 30న జారీ చేసినటువంటి జీవో 610 జీవో. కాబట్టి ఈ 4 పాయింట్లు మీరు చూసుకోగలిగితే సరిపోతుంది. రైట్ అశోక్ కుమార్ గారు, మనకి 1969 తెలంగాణ ఉద్యమం గురించి 610 జీవో గురించి కూడా చాలా వివరంగా వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ కొన్ని అంశాలు మళ్ళీ తప్పకుండా వేరే ఎపిసోడ్లో మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మన టీవీ.